ఓం బ్రహ్మదేవాయ నమః. నిస్సందేహంగా మహాదేవాయ నమః. కలిగే జీవి వల్ల నాకు మరణం సంభవించదు. ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్లు జరగలేదు, పోస్టర్లు టీజర్లు కూడా పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ కాలేదు. కానీ ఒక్కసారైనా ఈ మూవీ చూడాల్సిందే అన్నంత పాపులర్ అయిపోయింది. ఒక ప్రశాంతమైన భక్తి మూవీ గురించి అనుకోని విధంగా ఒక్కసారిగా సోషల్ మీడియాలో టాక్ వచ్చింది. అదే ఈ మహావతార నరసింహ. ఇక మూవీ రివ్యూకి వస్తే, ఈ మహావతార నరసింహ మూవీ మహా అవతార సినిమాటిక్ యూనివర్స్లో ఫస్ట్ పార్ట్. ఇది విష్ణుమూర్తి 10 అవతారాలు బేస్ చేసుకుని తీయబోయే 7 పార్ట్ సిరీస్లో ఇది ఒక పార్ట్ మాత్రమే. భూమిపైన రాక్షసులు పీడ ఎక్కువైపోయి అధర్మం పెరిగిపోతున్న టైంలో దేవేంద్రుడు సహాయం కోసం విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. ఆ సమయంలోనే విష్ణుమూర్తి నరసింహ రూపంలో అవతరిస్తాడు. అంటే అర్ధ మానవుడు అర్ధ సింహ రూపంలో. ఈ కథలో నరసింహుడి అవతారం ఎలా జరిగింది, ఆయన ధర్మాన్ని ఎలా స్థాపించాడు, మరియు నరసింహుడి రూపం ద్వారా భగవంతుడు మనిషికి చెప్పాలనుకున్న సందేశం ఏంటి అన్నదే మెయిన్ స్టోరీ. అయితే ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ మరియు మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ప్లస్ పాయింట్స్ చూస్తే, లో బడ్జెట్లో డీసెంట్ విజువల్స్. ఈ సినిమాకి పెద్ద బడ్జెట్ లేదు, కానీ అవైలబుల్ రిసోర్స్తో మంచి విజువల్స్ ఇచ్చారు. కొన్ని సీన్స్ ఎస్పెషల్లీ టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చే షార్ట్స్ విజువల్లీ ఇంప్రెసివ్గా ఉంటాయి. నెంబర్ 2, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా సోల్లో పనిచేసింది. కొన్ని డివోషనల్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఎలివేట్ అయింది. నెంబర్ 3, అశ్విన్ కుమార్ డైరెక్షన్. ఈ సినిమాలో అశ్విన్ కుమార్ ఫస్ట్ టైం డైరెక్షన్లో స్టెప్ వేశాడు. ఈ లెజెండరీ స్టోరీని యానిమేషన్లో ప్రెజెంట్ చేయడం అనే థాట్ చాలా డిఫరెంట్ అండ్ డేరింగ్. సో మేకర్స్కి ఫుల్ క్రెడిట్ ఇవ్వచ్చు. నెంబర్ 4, ప్రహ్లాదుడి నమ్మకం, దేవుడి వరాలు, ఇతర డివోషనల్ ఎలిమెంట్స్. ఇవన్నీ కొన్ని సీన్స్లో ఎమోషనల్గా కనెక్షన్ కలిగిస్తాయి. ఇది స్పిరిచువల్ మైండెడ్ పీపుల్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చడం కూడా కాదు, చాలా బాగా నచ్చుతుంది. ఇక నెగటివ్ పాయింట్స్ కూడా చూసేద్దాం. అవి పెద్దగా ఇంపార్టెంట్ కాదు, కానీ తెలుసుకుందాం. కథ గ్రాండ్గా ఉన్నా కానీ ప్రొడక్షన్ వాల్యూ మాత్రం చాలా లిమిటేషన్లో కనిపిస్తాయి. విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ సీన్స్ ఎక్కువగా కార్టూనిష్గా కనిపించాయి. ఎస్పెషల్లీ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్లో ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్ట్గా స్టార్ట్ అయింది, కానీ సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే స్లో అయిపోతుంది. కొన్ని చోట్ల సీన్స్ రిపిటేటివ్గా అనిపించాయి. ఎడిటింగ్ ఫ్లో స్మూత్గా లేదని చాలా చోట్ల అనిపిస్తుంది. కొన్ని చోట్ల అన్నెసెసరీ సీన్స్ కూడా డ్రాగ్ చేశాయి. ఓవరాల్గా చెప్పాలి అంటే మహావతార నరసింహ సినిమా అనేది ఇండియా సినిమాస్లో ఒక రేర్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. వరాహ నరసింహస్వామి సీన్సే ఈ మూవీకి పెద్ద హైలైట్స్ అని చెప్పొచ్చు. అక్కడ చూపించిన విజువల్స్ వల్ల చూసే ఆడియన్స్కి తప్పకుండా గూస్ బంప్స్ వస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా పవర్ఫుల్గా ఉంది, మనసుని టచ్ చేస్తుంది. సీన్స్కి పర్ఫెక్ట్ ఫీల్ అనిపిస్తుంది ఈ మ్యూజిక్ కూడా. అయితే సినిమాకి కొన్ని ఫేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల కథ స్లోగా సాగుతుంది. అంతేకాకుండా నెరేటివ్లో కొన్ని గ్యాప్స్ కనిపిస్తాయి. కొంత స్టోరీ టెల్లింగ్ క్లియర్గా ఉండాల్సిందే అనిపించింది. కానీ ఈ చిన్న ఫ్లాస్ అన్నీ కూడా సినిమాలో చూపించిన అద్భుతమైన విజువల్స్ అండ్ స్టోరీ వల్ల అంతగా కనిపించవని చెప్పవచ్చు. అలానే ఇండియా యానిమేషన్ పరంగా గ్రో అవుతుంది అనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. 3Dలో ఈ సినిమాని చూస్తే విజువల్స్ కూడా ఇంకా చాలా బాగుంటాయి. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఒకవేళ మీరు ఇంకా ఈ మూవీ చూడకపోతే తప్పకుండా ఒక్కసారి వెళ్ళి ఈ మూవీని చూసి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇలాంటి మూవీస్ తీసేవారికి సపోర్ట్ అందిస్తే ఇంకా మంచి మంచి మూవీస్ మనకి అందిస్తూ ఉంటారు. కనుక సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం.